ఫ్రెండ్స్, ఇది బజాజ్ ఎలక్ట్రానిక్స్ గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఉంది. నేను ఇక్కడ ఫోన్ ఒకటి తీసుకుందామని వచ్చాను బజాజ్ ఫైనాన్స్లో. ఆ ఫోను రెడ్మీ నోట్ 14. అది ఫోన్ తీసుకుని మొత్తం ప్రైస్ మొత్తం అయిపోయింది. అయిపోయే టైంలో ఆ ఫైనాన్స్ కంప్లీట్ చేసే ముందు ఆ ఫోను ఫైనాన్స్ వాళ్ళు ఏం చేశారంటే అది స్కాన్ చేస్తూ ఉన్నారు. అక్కడ స్కాన్ అవ్వలేదు. స్కాన్ అవ్వకుండా ఫోను అక్కడే హ్యాంగ్ అయిపోయింది. ఆ హ్యాంగ్ అయిపోయిన ఫోను తర్వాత అసలు దాదాపుగా 4-5 గంటల దాకా ఆన్ అవ్వలేదు. ఆన్ అవ్వకుండానే అది ఏమైందంటే, నేను అప్పుడు స్టోర్ మేనేజర్తో వాళ్ళతో మాట్లాడి చెప్పాను, ఇలా నాకు ఈ ఫోన్ వద్దు, వేరే ఇదే మోడల్లో వేరే ఫోన్ అయినా ఇవ్వండి, లేకపోతే వేరే బ్రాండ్ అయినా ఇవ్వండి అని చెప్పాను. లేకపోతే నా బిల్ అయినా క్యాన్సిల్ చేయమని చెప్పాను. వాళ్ళు ఏం చేశారంటే, బిల్లు క్యాన్సిల్ చేయము, ఫోను రిటర్న్ ఇవ్వము, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పారు వాళ్ళు. సరే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ వాళ్ళేమో వాళ్ళని ఏం చేస్తే ఉంటుంది, బజాజ్ ఎలక్ట్రానిక్స్ని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ వాళ్ళేమో సరే వాళ్ళతో మాట్లాడిస్తామన్నారు. వాళ్ళు మా పోలీస్ స్టేషన్లో వాళ్ళని పిలిచినా కూడా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్ని ఎవరు ఏం చేసుకోలేరు, ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ పబ్లిక్ అయినా సరే ఏం పీక్కోలేడు అన్నట్టుగా వీరి మేనేజర్ శ్రీను అనే వ్యక్తి అక్కడ ఉన్న చూడండి, అతనే చూస్తున్నాడు. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి మాట్లాడతాను, మీరు వినండి. వాళ్ళ రూడ్ విషయాలు, వారు మాట్లాడే విధానం మీకు అర్థమవుతుంది. కదా ఇది ఇలా చేస్తున్నారు. ఈయన మేనేజర్ శ్రీను గారు. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఏది చేసినా కూడా మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్తున్నారు. ఇదే బజాజ్ ఎలక్ట్రానిక్స్. ఇక్కడ ఎవరు రాకండి, ఎవరు కొనకండి. వీళ్ళు మొత్తం నాకు తెలిసి రీఫర్బిష్డ్ మొత్తం సెకండ్ హ్యాండ్లోనే అమ్ముతున్నారేమో ఈ కౌంటర్లో. ఇది దయచేసి ఎవరు ఇక్కడ కొనడానికి ప్రయత్నించకండి. ఈ నోట్ ఫోన్ కొనడానికి నేను ప్రయత్నం చేశాను. ఇక్కడ ఆ ఈఎంఐ లాక్ అనేది పడిపోయింది. ఈ మేనేజర్ కానీ ఇక్కడ స్టాఫ్ కానీ సరిగ్గా పట్టించుకున్నట్లేదు. ఫ్రెండ్స్, ప్లీజ్ అందరికి షేర్ చేయండి. ఈ మధ్యతరగతి వాళ్ళని వీళ్ళు టార్గెట్లా చేస్తట్టున్నారు. వీళ్ళు రాసుకు మాట్లాడితే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఎవరైనా నీట్గా డిగ్నిటీగా డబ్బులు లాగి గట్టిగా జేబులు వేసుకుందామని వీళ్ళు కౌంటరు. అందరు షేర్ చేయండి, దీన్ని కొంచెం పబ్లిష్ చేయండి. నాదేం చిన్న ఫోన్ అయినా కావచ్చు, కానీ ఇది మోసం మాత్రం చాలా హడావుడిగా జరుగుతుంది కాబట్టి దీన్ని గమనించండి. ఈ బజాజ్ వాళ్ళ అమ్మ మొగుడు దిగి రావాలి కిందకి, ఆ విధంగా ఉండాలి. దయచేసి ప్లీజ్ షేర్ చేయండి. ఈ మొత్తం ఫోన్లు మొత్తం నాకు తెలిసి మొత్తం మోసం చేసి అమ్మేవాళ్లే వీళ్ళు. బయట ఒక రేట్లు ఉంటాయి, ఇక్కడ ఒక రేట్లు ఉంటాయి. బయట ప్రాసెస్ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒక ప్రాసెస్ ఒకటి ఉంటుంది. అంతే కదా బాబాయ్, అంతే కదా చేయాలి. వీళ్ళు మాట అయినపోతే మనం రిక్వెస్ట్ చేశాను, నా 1కి 10 సార్లు రిక్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఫైనాన్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, అదే మోడల్లో వేరే ఫోన్ కూడా తీసుకొచ్చని చాలామంది చెప్పారు ఫైనాన్స్ వాళ్ళు. వీళ్ళకేమో మేము ఇవ్వమన్నారు. ఇప్పుడు ఎవరో ఎందుకు ఇవ్వరో ఎలా చేయరో చూద్దాం. లైవ్ చేస్తున్నాం. ఇది బజాజ్ ఫైనాన్షియల్ ఎలక్ట్రానిక్స్. ఇది ఇక్కడ దయచేసి ఎవరు రాకండి, ఎవరు కొనకండి. కొనే వాళ్ళతో కొంచెం జాగ్రత్త. ఇక్కడ మేనేజర్ మాత్రం ఫుల్ చోర్ అనమాట. తను ఏం చేస్తాడంటే, ముందు ఎవరైనా చిన్న మిస్టేక్లు అయినా కూడా దాన్ని ఏం చేస్తాడంటే తందే చల్లాలన్నట్టు చేస్తాడు. ఏం చేసుకుంటావు చేసుకో, ఏ కేసు పెట్టుకో, కావాలంటే కోర్టులకు తిరుగుతాను ఏది అని చెప్పేసి మేనేజర్ కొంచెం రాష్గా పాష్గా మాట్లాడు. నాకు తెలిసి మేనేజర్దే ఇక్కడ మొత్తం క్యూఆర్ కోడ్ తీసుకోకుండా ఏమైంది, అది అప్పుడు ఆ ఫోన్ హ్యాంగ్ అయిపోయింది. హ్యాంగ్ అయిపోయిన తర్వాత నాకు ఆ ఫోన్ వద్దు, వేరే ఫోన్ ఇవ్వండి అని చెప్పేసాడు. వేరే ఫోన్ ఇవ్వరంట, అదే ఫోన్ తీసుకెళ్ళాలంట. దాన్ని ఇప్పుడు అది ఓఎస్ చేశారు. అలాగా ప్లీజ్ దయచేసి ఈ రీల్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అదే మొన్న రెడ్మీ ఫోన్ తీసుకోవడం వచ్చాను. ఫోన్ తీసుకుందామని వస్తే అది ప్రాసెస్ బిల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇక్కడ స్కాన్ చేయాలి బజాజ్ లాక్ కీ కోసం. అది స్కాన్ చేస్తుంటే ఆ ఫోన్ అక్కడే స్టక్ అయిపోయింది. అది ఫైనాన్స్లో కదా,
ఫైనాన్స్లో కాదు కదా, వాళ్ళ యాప్తో ఉంటుంది కాబట్టి యాప్లో కాదు, అది యాప్తో కాదు సంబంధం, ఫోన్తో సంబంధం. ఓకే. ఇప్పుడు అక్కడ స్టక్ వచ్చింది, అది హ్యాంగ్ అయిపోయింది. అప్పుడుది తర్వాత రోజు దాకా అది సరిగ్గా పనిచేయలేదు. మీ దగ్గరే ఉంది అది ఫోన్. అయితే నేనేమన్నానంటే ఆ ఫోన్ అయితే నాకు వద్దు, నాకు అదే మోడల్లో వేరే పీస్ ఇవ్వండి, లేకపోతే కొంచెం అమౌంట్ పెట్టుకుంటాను, వేరే మోడల్ వేరే ఫోన్ అయినా ఇప్పించాను. అడగండి. అది అడిగాను నేను, ఇవన్నీ చేసి ఇప్పుడు లైవ్కి వచ్చాను నేను. కింద అడిగితే వాళ్ళు నీ పోలీస్ స్టేషన్కి పెట్టుకో, అవసరమైతే బెయిల్కి తిరుగుతావు అని చెప్తున్నాడు మేనేజర్. సార్ పదండి. ఇప్పుడు నేను అది కాక 4-3 షాపులు తిరిగాను, నేను అడిగాను ఇలా మధ్యలో ఆగిపోతే అది క్యూఆర్ కోడ్ క్యూఆర్ లాక్ తీసుకుంటేనే చేసుకొని మళ్ళీ మీ దగ్గర నుంచి వేరే ఫోన్ అయినా తీసుకోవచ్చు అని చెప్పారు. నేనేమంటున్నాను, నా డబ్బులైనా నాకు ఇవ్వండి. వీడియో తీసుకుంటా లీగల్గానే వెళ్దామన్నా, దాని ఇవన్నీ చేయాలి కదా. ఇప్పుడు మీదేముంది చెప్పండి. ఇప్పుడు మీరేమన్నారు మొన్న, మాదేముంటుంది, మాది మెయిల్ పెట్టాం, అది పెట్టాం అని చెప్పి ఆ బజాజ్ వాడే దిగి రావాలి. వాళ్ళతోనే మాట్లాడుతాను, మీతో అవసరం ఫోన్ అన్న. ఇప్పుడు నాకు నా డౌట్ అది, ఇప్పుడు మధ్యలో ఆగిపోయింది, ఒక రోజు దాకా పనిచేయలేదు. అది ఆగిపోయింది, వాళ్ళ సర్వర్ ఇష్యూ, అది ఎంత నాకు అనవసరం అన్న. నేను మాట్లాడాను అన్న, అదే మాట కాదు, లీగల్ గానే వెళ్దాం, కోర్టులోనే కలుసుకుందాం, ఏముంది. ముందు నా ప్రయత్నం నేను చేయాలంతే, నాదేముంది. అది మహా అయితే ఒక 10,000 అయినా 15,000 అయినా అది ఫోన్ అయిపోతుంది. సరే, ఇది బజాజ్ ఫైనాన్స్లో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ యొక్క రియాక్షన్. లీగల్గా వెళ్తారు, ఏదైనా అంటే కావాలంటే అవసరమైతే మన దగ్గర డబ్బులని దొబ్బేసి ఆ డౌన్ పేమెంట్లో 5,400 కట్టాను నేను. కట్టారు. చేసిన తర్వాత ప్రాబ్లం అయిందని చెప్పేసి అంత క్లియర్ గా చెప్పిన తర్వాత మీరు అదే ఎన్ని రోజులు ఆగిద్ది అది చెప్పన్నా, 1 గంట ఆగిందని చెప్తున్నాడు కదా. అవును, అది సాయంత్రానికి సెట్ అయిపోయింది. ఇప్పుడు సర్వీస్ సెంటర్ కి తీసుకొని వెళ్తే వాళ్ళు కూడా ఆ యాప్ వల్ల ప్రాబ్లం అంటే తీసుకొచ్చి బజాజ్ వాళ్ళ దగ్గర మెయిల్ పెట్టించి అది మొత్తం క్లియర్ చేయించాం. అప్పుడు నేను లేకుండా మీరు ఎలా క్లియర్ చేస్తారు, నాకు అర్థం కాదు. మీరు లేకుండా క్లియర్ నీకు చేసిస్తానని తీసుకున్నా కదా. చేసిస్తానని తీసుకొని కాదు, మీరు వచ్చినప్పుడు నేను చేస్తామని చెప్పారు. మీరు లేకుండా మీరు లాక్ చేసేస్తే ఎలా? ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేశారు, స్టేషన్కి వెళ్ళారు కదా. వివరం కాదు, ఏ వివరం అయినా స్థైర్యం మొత్తం వస్తుంది కానీ చేద్దాం. ఏం కాదు స్టేషన్ కాదు, ఎక్కడైనా చూసుకుందాం. సరే అన్న, నేను కూడా అదే చెప్తున్నా, స్టేషన్లోనే చూసుకుందాం. ఇప్పుడు కూడా చెప్తున్నా, నీ ఫోన్ ప్రాబ్లం లేదు, నీకున్న ఆప్షన్ ఆ ఫోన్ తీసుకెళ్ళటమే. లేదు అంటావా, నీకున్న ఆప్షన్ నువ్వు వెళ్ళిపో. అది నేను దేనికైనా రెడీగానే ఉన్నా. అది నేను దానికోసమే రెడీగానే ఉన్నాను. ఇలాంటి చాలా మంది చేసి ఈ మధ్యనే బాగా ఫేమస్ అయిపోతున్నారు. అందుకని ఈ రకంగా ఈ ఎలక్ట్రానిక్స్ కొంచెం ఫేమస్ చేద్దాం, చేయని ఆ పబ్లిసిటీ, ఫ్రీ పబ్లిసిటీ చేద్దాం. అలాగా ఇది ఫ్రీ పబ్లిసిటీ. బజాజ్ ఎలక్ట్రానిక్స్ గుంటూరు, లక్ష్మీపురం మెయిన్ రోడ్. మేనేజర్ శ్రీను గారు అతని పేరు, తనే మాట్లాడుతుంది. ఈ బ్రదర్ పేరు తెలియదు కానీ ఇది స్టోర్ వ్యవహారం. దయచేసి అందరు రీల్స్ షేర్ చేయండి. దీని అమ్మ ఈ బజాజ్ మామ దిగి రావాలి దెబ్బకి.